అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మీ కాలంలో మంగళగిరి నియోజకవర్గంపై మీ అభివృద్ధి పాత్ర చాలానే ఉంది. అటువంటిది ఇక ముందు కూడా మిమ్మల్ని మరోసారి తమ శాసనసభ్యుడిగా చూసుకోవాలని మంగళగిరి ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆ పరిస్థితి ఉంటుందా లేదా? అంటే మేము ఇప్పుడు మా నాన్నగారు సర్పంచ్‌గా చేశారు మా గ్రామంలో. మా అమ్మ సర్పంచ్‌గా చేసింది గ్రామంలో. మేము చిన్నప్పటి నుంచి వార్డు స్థాయి నుంచి రాజకీయాలు చేసుకుంటూ అందులో కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన నిలబడుతూ బలమైనటువంటి సామాజిక వర్గాలతో నిండి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఎదుర్కొంటూ రాజకీయంగా 1995 నుంచి డైరెక్ట్‌గా రాజకీయాల్లో ఉన్నటువంటి నేను, ఈ 2 సంవత్సరాలు నేను రాజకీయానికి దూరంగా ఉన్నప్పుడు అనేక మంది మిత్రులు కానివ్వండి, అనేక మంది శ్రేయోభిలాషులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా నన్ను లేకపోతే బాగుండదేమో ఆలోచించుకో. ఆర్థిక పరిస్థితులనంటే అవి ఇంక వస్తా పోతా ఉంటాయి. ఏం చేసైనా సరే నువ్వు గనక లేకపోతే బాగుండదు రాజకీయాల్లో అనేది ఒకవైపున నాకు చెప్తా వస్తా ఉన్నారు. రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 మధ్య అదేవిధంగా ఈ రోజున మళ్ళా 2024 నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో అంతకుముందు ఆయన ఎంత అవినీతి చేశాడనేది జగమెరిగినా కూడా మా ప్రాంతంలో అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని పేరుతోటి ఎంత దారుణమైనటువంటి దోపిడీకి ఆయన పాల్పడ్డాడు. తనని నమ్మినటువంటి తెలుగుదేశానికి సపోర్ట్‌గా నిలబడ్డటువంటి రైతుల్ని లేదా ప్రజల్ని కూడా ఆయన లెక్క చేయకుండా వాళ్ళకి ఆసరాగా నిలబడకుండా దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులు రెండవది నేను 2022లో నా నియోజకవర్గ సాక్షిగా జరిగినటువంటి 2 అతిపెద్ద స్కాములు దళిత సోదరుల భూములు కాజేయటం అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్డుని అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి అవినీతి కానివ్వండి, వీటన్నిటిని నేను ఆ రోజున కంప్లైంట్లు ఇవ్వటం, ఈ రోజున అవి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కాగానే వాటిని కొట్టేయించుకోవడానికి చట్టానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్న దాన్ని బట్టి మళ్ళా తిరిగి నాలాంటి వాడు లేదా నాకు నేనుగా కనుక ఆ దోపిడీకి అడ్డు వేయగలిగినంత స్థాయిలో నేను ఉండి అడ్డు వేయకుండా ఉంటే అది కూడా కరెక్ట్ కాదేమోనని అనుకున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి నేను ఆయన మీద న్యాయపరంగా నేను పోరాటాలు చేసుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడు మనం వింటా ఉన్నామండి నియోజకవర్గాల పునర్విభజన ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్రం యూపీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నియోజకవర్గాలు మార్పు అనివార్యమైపోతూ ఉంది. సో కుదిరితే రావచ్చేమో చూడాలండి మరి. మళ్ళీ ఆ తర్వాత అంటే 2024కు ముందు మీరు షర్మిలతో కొద్దికాలం ప్రయాణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చారు. సో అప్పటి నుంచి అంటే చివరిసారిగా మీరు వైఎస్ జగన్ ఎప్పుడు కలిశారు? మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా కలిసారా? కలిసే ఉద్దేశం ఉందా? లేదా? సార్ నేను ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాకపోతే ఇన్యాక్టివ్‌గా ఉన్నాను నేను. కాస్త కొంచెం దూరంగా ఉందాము, వ్యవసాయం చేసుకుందాం. నేనేం ఆ పార్టీకి దూరంగా అయితే లేను. అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెళ్ళటానికి నేనేమాత్రం వెనకాడనండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో నేను కలుసుకుంటాను. పేదవాడి కోసం ఆయన చేయాల్సినటువంటి పనుల్లో నా వంతు సహాయ సహకారాలని నేను అందించాలనే ఉన్నాను. అంటే మీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నమ్మకం. నేను కూడా అబ్జర్వ్ చేశాను అది. ఆళ్ళన్న అని బహుశా నాన్న అని పిలుస్తారు. అటువంటిది ఒక్కసారిగా ఆయనకి దూరం అయిపోవడం మీకు ఎలా అనిపించింది? బాధగా అనిపించలేదా? ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆయన్ని త్వరలో కలిసే అవకాశాలు అంటే ఎప్పుడున్నాయంటారు? సార్ మన అనుకున్న మనిషిని మనం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధపడతాం ఎవరైనా కూడా. దానికి అనేక కారణాలు జరిగినాయి. ఆ రోజుల ముఖ్యమంత్రిగా ఆయన అనేక పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆయన 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 నుంచి అభివృద్ధి పనులు నేను సాధించుకోలేకపోవడం కానివ్వండి, నాకు నేనుగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకానికి మంగళగిరి నియోజకవర్గానికి సుమారు 1700 కోట్లు ఇచ్చినా కూడా అభివృద్ధి చేయటంలో నాకు ప్రభుత్వం నుంచి అంత ఆ రోజుల్లో సహాయం రాకపోవటము, నేను మా తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ నిధుల్ని వాడుకుంటూ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సరిగా బిల్లులు చెల్లించకపోవటం ప్రభుత్వం, అప్పుడున్నటువంటి అధికారులు, వీటన్నిటికీ బాధపడిపోయి, ఎందుకంటే
ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే, ఒక మాట అనబోయే ముందు కానివ్వండి, అడగబోయే ముందు కానివ్వండి, ఎవరైనా మంగళగిరి నియోజకవర్గంలో 2019, 2024 మధ్య ఎంత అభివృద్ధి ఒక శాసనసభ్యుడిగా నేను చేశాను అనేది ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. సో, అంత అభివృద్ధి చేసుకున్నప్పుడు తగినంత ఆహ్, సహాయ సహకారాలు ఆ రోజున ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి నేను దూరంగా జరగటం జరిగిందనేది వాస్తవం అండి. తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటానికి నేను కాస్త సమయం అది చూసుకొని వెళ్తాను. ఆ బాధను కూడా ఈసారి పోగొట్టుకుంటాను. ఆయన కూడా నన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలానే ఉన్నాడు, రేపు అలానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను పూర్తిగా నమ్ముతాను. అయితే మీరు వైఎస్ జగన్తో కూడా ప్రయాణించారు, కొద్ది కాలం వైఎస్ షర్మిలతో కూడా ప్రయాణించారు ఆమె పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. సో ఈ మధ్యన అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి విభేదాలు, ముఖ్యంగా షర్మిల చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. అసలు ఎవరిది వాదన కరెక్ట్ అంటే ఏం చెప్తారు? సార్ అంటే వాస్తవానికి ఒక కుటుంబ వ్యవహారంగా నేను దాన్ని భావిస్తానండి. దానికి నేను కామెంట్ చేసే అంత స్థాయి నాది కాదని నేను నమ్ముతాను కాబట్టి, ఒకళ్ళ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల్లోకి తలదూర్చటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కాబట్టి నేను రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా, రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెగా వ్యక్తిగతంగా నేను ఇద్దరిని సమానంగా నేను అభిమానిస్తాను. అంతే తప్ప నేను ఎటువంటి కామెంటు దాని మీద చేయలేను, చేయకూడదు, చేయటం కూడా ధర్మం కాదండి. ఓకే. ఇక ఈ మధ్యన జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు చాలా కీలకమైన కేసు. ఆయనైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొట్టేయించుకున్నారు. కానీ తర్వాత మీరు మళ్ళీ ఛాలెంజ్ చేశారు కోర్టులో. సార్ ఏంటి సార్ ఆ కేసు ఏంటి? ఖచ్చితంగా మీ వాదన కరెక్టేనా? సార్ 2014 జూన్, జూలై సమయంలో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలోకి రావటం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి కేంద్రం ఇచ్చినటువంటి దాని మాట ప్రకారం ఆ రోజున కేంద్రం విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పిందంటే, ఈ హైదరాబాదు అనేది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, కొత్త రాజధాని నిర్మాణం, స్థలం ఎంపిక నుంచి నిర్మాణ వ్యయం భరించడం వరకు కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా అని చెప్పి చాలా స్పష్టంగా చట్టంలో రాసి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి నేనే ఆ నిర్మాణ బాధ్యతను తీసుకుంటాను, నేనే ఆ స్థలం ఎంపికను తీసుకుంటానని కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఆయన కొన్ని రోజులు నూజివీడని, కొన్ని రోజులు మరి విజయవాడని, గుంటూరని ఇట్లా రకరకాలుగా చెప్పి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని ఆయన కలుగజేసి, కానీ ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరిలోని కొన్ని గ్రామాల ప్రాంతంలో ఆయన ముందుగానే అనుకొని తన మనుషులకి అక్కడ నేను తీసుకుంటాను రాజధానిగా, కాబట్టి మీరు పోయి భూములు కొనుక్కోండి అని చెప్పి ముందుగానే ఆయన చెప్పటం మీకు గుర్తుండొచ్చు. నూజివీడు ఆ ప్రాంతంలో రాజధాని అనగానే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు పాపం పోయి అక్కడ పొలాలు కొనుక్కోవటం, అడ్వాన్సులు ఇవ్వటం, మళ్ళీ తిరిగి ఇక్కడ రాజధాని అమరావతి అని అనగానే వాళ్ళు ఇద్దరు ముగ్గురు నాకు గుర్తుండి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి ఆర్థికంగా ఆ రోజున. ఇది వాస్తవం అండి, చెక్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. అలాంటి పరిస్థితులు సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 డిసెంబర్ నెలలో రాజధానిని ప్రకటిస్తూ ఆయన సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అనే దాన్ని ప్రపోజ్ చేస్తూ ఆ రోజుల్లో 2015, 16 ఆ ప్రాంతంలో సుమారు 100-110 కిలోమీటర్ల లెంగ్త్ తోటి ఆయన ఇన్నర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయాలని భావించి అదే ఇన్నర్ రింగ్ రోడ్డుని అప్పుడు సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూర్ కంపెనీకి ఆయన మరి చట్టం ప్రకారము టెండర్ పిలవాల్సి ఉన్నా కూడా నిర్మాణ బాధ్యత కోసము, అదేవిధంగా కన్సల్టెన్సీ కోసము ఆయన ఆ చట్టాన్ని పక్కన పెట్టి టెండర్ పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి కట్టబెట్టి ఆ పనిని, వాళ్ళతో పాటు ఎస్టీయూపీ అనే ఒక చెన్నై, హైదరాబాదులో ఉన్నటువంటి ఒక ప్రైవేటు సంస్థను కూడా కలిపి వీళ్ళిద్దరికీ కూడా 15 నుంచి 20 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, గవర్నమెంట్ డబ్బుని వాళ్ళకి కట్టబెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ ఏం చేశారంటే, ఎప్పుడైతే రాజధాని
ముందు బయట అని చెప్పి ఈయన తన మనుషులకి అమరావతి ప్రాంతంలో చెప్పాడు. అప్పుడే అదే సమయంలో లింగమనేని రమేష్ గారు అనే ఒక వ్యక్తికి మా మంగళగిరి నియోజకవర్గంలో కాజా ఆ ప్రాంతంలో సుమారు అప్పటికే ఒక 100-150 ఎకరాలు పొలాలు ఉంటే ఆయనకి ముందుగానే చెప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన సుమారు 400-500 ఎకరాలు ఆయన పొలం కొనుక్కోవడం జరిగింది. ఆ పొలాల మధ్యగా ఆ పొలాల పక్కగా ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకువెళ్ళేటట్టు ఈ సుర్బానా జురాంగ్ అదే విధంగా ఎస్టీయూపీ అనే కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, అక్కడ ఆర్కే హౌసింగ్ ప్రాజెక్ట్స్ అని ఒక ప్రైవేటు సంస్థ, అంజనీ కుమార్ గారు, ఇలా సుమారు ఒక 18-20 వరకు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, వాళ్ళలో హెరిటేజ్ కూడా. ఆ హెరిటేజ్ని ఆ రోజున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉండి వీళ్ళందరూ కలిసి వాళ్ళకు అనుకూలంగా దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది.